యేసయ్యా నా స్తుతి ఆరాధన నీకేనయ్యా యేసయ్యా యేసయ్యా నా స్తుతి ఆరాధన నీకేనయ్యా ఆశీర్వదించువాడు మన దేవుడు మనము దేవుని దేవుని పెట్టారా ఒక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మొదటి ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైతే ఇస్సాకు. ఎవరమ్మా? ఇస్సాకు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఎవరిని ఆశీర్వదించాలనుకుంటాడు? ఎవరిని ఆశీర్వదించాడు అనుకుంటాడు? మంచి వేటకు వెళ్ళి మంచి మాంసం తీసిపెట్టినటువంటి కుమారుడైనటువంటి ఏశావును ఆశీర్వదించాలనుకుంటాడు. హల్లెలూయా. ఎవరన్నా ఆశీర్వదిస్తానన్నది ఇస్సాకు ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? ఏశావును ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని వెళ్ళరా? అయితే ఆ యొక్క ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మనిషి ఒకరిని ఆశీర్వదించాలనుకుంటే దేవుడైతే ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ఆశీర్వదించాడు? సాధువై గుడారాలలో నివసించే యాకోబును ఇస్సాకు ఆశీర్వదించాడు. ఇస్సాకును యాకోబును ఆశీర్వదించిన తర్వాత ఏశావు మంచి వంటకం వండుకొని వచ్చాడు. వచ్చి ఏశావు అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలు. అప్పుడు ఇస్సాకు ఏమన్నాడమ్మా? ఆశీర్వాదాలు లేవన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇస్సాకు? ఏశావును ఆశీర్వదించాలనుకున్నది ఇస్సాకును ఏశావును. అయితే ఆశీర్వదించింది యాకోబును కదా. దేవుని ప్రణాళిక ఎవరి పట్ల ఉంది? ఎవరైతే దేవునికి లోబడి ఉన్నారో హల్లెలూయా. యాకోబు ప్రేమ దేవుని బిడ్డరా ప్రతి చోట ఆశీర్వదించబడ్డాడు. తన మామగారే ఇంత ఆశీర్వదించబడ్డాడు. దేవుని సన్నిధిలో అయ్యా నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవనంటే దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పట్టుబడుతున్నావా దేవుని సన్నిధిలో? నేను ఆశీర్వదింపబడాలా, నా కుటుంబం ఆశీర్వదించబడాలా? దావీదుకున్న ప్రణాళిక, దావీదుకున్న ఉద్దేశము, దావీదు యొక్క ఆసక్తి తన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆశీర్వదింపబడాలంటే ఈ రీతిగా ఉంటే ఆశీర్వదింపబడతాం. మనము మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వదింపబడతాం. ఆ రీతిగా మన కుటుంబాలు ఉండును కాక. మరి ఒక మాట మనం ధ్యానించుకొని ముందుకు సాగుదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 30వ అధ్యాయము 25వ వచనం నుంచి ధ్యానించుకుందాం. నా భార్యలను రాహేలు యేషోబును కన్న తర్వాత ఆదికాండము 30వ అధ్యాయము 25వ వచనం నుంచి రాహేలు యేషోబును కన్న తర్వాత రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము నా
నా చోటికిని నా దేశమునకు నా దేశమునకును వెళ్ళేదను. నా భార్యలను నా భార్యలను నా పిల్లలను నా పిల్లలను నాకు అప్పగించుము. అప్పుడు నేను వెళ్ళేదను. వారి కోసము నీకు కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని నేను ఆగుతా. ఏమేం దేవపెట్టారా? ఎక్కడున్నాడు యాకోబు? యాకోబు ఎక్కడున్నాడండి? లాబాను దగ్గర కొలువు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడండి? పరాయి దేశంలో, తండ్రి లేని దేశంలో, తల్లి లేని దేశంలో, అన్న లేని దేశంలో యాకోబు ఉన్నాడు. ప్రియమైన దేవపెట్టారా కదా. ఒకవేళ మనం పరాయి దేశం వెళ్ళినప్పుడు ఎలా ఉంటామంటే భయంతో ఉంటాం కదా. ప్రేమ దేవపెట్టారా దేన స్థితిలో ఉంటాం. ఆ దేన స్థితిలో ఉన్నటువంటి యాకోబు తన మామతో మాట్లాడుతున్నాడు. ఏమిటంట? రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. నన్ను పంపివేయము. ఏమంటున్నాడమ్మా? అయ్యగారు, మామ నన్ను పంపి నా చోటికి నా దేశమునకు నేను వెళ్ళేదను. ఏంటంట? నా చోటికి నా దేశానికి నేను వెళ్తాను. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపము. ఏమంటున్నాడు? నా చోటికి నేను వెళ్తా, నా భార్యను నా పిల్లల్ని అప్పుడు నేను వెళ్తా. వారి కోసము నీకు కొలువు చేసి ఎట్లా చేశాడమ్మా? ఆ భార్య కోసము, ఆ భార్యల కోసము, ఆ పిల్లల కోసం కొలువు చేశాడు అంట. ప్రియమైన దేవపెట్టారా ఆలోచన చేయండి. ప్రియమైన దేవపెట్టారా, దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఆశీర్వదింపబడాలని ఎప్పుడైనా పని చేస్తావా? ఆశీర్వదించబడాలంటే ఈ యొక్క యాకోబు మా దగ్గర కొలువు చేశాడంట. ఎందుకు? తన భార్య పిల్లల కోసం, నీ భర్త కోసము, నీ భార్య కోసము దేవుని సన్నిధిలో ఎప్పుడైనా కొలువు చేసిన అనుభవం నీకుందా? ఆలోచన చేయండి. ప్రియమైన దేవపెట్ట, దేవుని కోసము నువ్వు పని చేసిన అనుభవం నీకుందా? ఈ యాకోబు అంట దాదాపుగా 20 ఏళ్ళు లాభం దగ్గర కొలువు చేశాడు. ప్రియమైన దేవపెట్ట, ఎవరి కోసమో? భార్య కోసం, పిల్లల కోసం. మనం ఎప్పుడు మన కుటుంబం కోసమే కొలువు చేసుకుంటామా? చూడండి ప్రియమైన దేవపెట్టారు, అక్కడ దావీదు అన్నాడు కదా, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నప్పుడు కదా. ఏ ఏ ఆశీర్వాదం ఉంటుంది? కుటుంబం దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాలి కదా. అదే నేను చెప్పేది, నీ దేవుని సన్నిధిలో నువ్వు కొలువు చేసి నీ కుటుంబం ఆశీర్వదింపబడాలని ఆశ ఉందా? చూడండి ఇంకా తర్వాత చదువు. నేను నీకు కొలువు చేసిన విధము నువ్వు ఎరుగుదువు. నేను ఎట్లా కొలువు చేశానో నీకు తెలుసండి కదా. నువ్వు ఎరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాభాలు అతనితో ఏమంటున్నాడమ్మా? నీ కటాక్షము అంటే నీ దయ, నీ కరుణ నా పైన ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ఎవరండి? ఒక దాసుడుగా వెళ్ళినటువంటి యాకోబు కటాక్షము లాభానికి అవసరమంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పరదేశిగా వెళ్ళినటువంటి యాకోబు కటాక్షము స్వదేశములో భార్య పిల్లలతో పొలములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి లాభాను ఏమంటున్నాడు యాకోబుతో? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను. హల్లెలూయా. నా మాట వినకపోతే నీ ఇష్టం. కానీ అయ్యా ఏమంటున్నాడు? నీ కటాక్షము నా మీద ఉంటే నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను బట్టి ఇతరులు ఆశీర్వదింపబడాలి కదా. మనలను బట్టి ఇతరులు ఆశీర్వదింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
లాభాన్ని అంటాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించబడెను. శకునము చూసి తెలుసుకుంటుంది. ఎవరమ్మా ఆయన? శకునాలు చూసేవాడు, అన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యాకోబును బట్టి నేను ఆశీర్వదింపబడుతున్నానని శకునాలు బట్టి చూశాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి. అక్కడ దావీదును బట్టి దావీదు కుటుంబం ఆశీర్వదించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడినాడంట. ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నారు? లాబాను ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అక్కడ నా కుటుంబాన్ని ఆశీర్వదించమని దావీదు అన్నాడు. ఇక్కడ లాబాను అంటున్నాడు, నిన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడిందయ్యా అని లాబాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతి అనుభవం మనలో అవసరం. ఈ రీతిగా మనలో ఇతరులు చూసి మనం అనే మాట అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం ధ్యానించుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం ధ్యానించుకుందాం. చూడండి, 29 వచ్చిన నుంచి చదువుకుందాం. అక్కడే 29 నుంచి. అందుకు యాకోబు లాబాను చూసి, నేను నీకెట్లు కొలువు చేస్తున్నాను, నీ మందలు నా యొద్ద ఎట్లుండెను అది నీకు తెలియను. ఏమన్నాడు మామ? ఏమన్నాడమ్మా? అల్లుడు మామ ఏమన్నాడంటే, అయ్యా నీ ద్వారా నేను ఆశీర్వదించబడ్డానని నేను దేవుని దగ్గర చూశానయ్యా అన్నాడు. అందుకు అల్లుడు ఏమంటున్నాడంటే, అందుకు యాకోబు లాబానుతో, నేను నీకెట్లు కొలువు చేస్తున్నాను, నీ మందరం నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను, నేను రాకముందు నీకుండినది కొంచెమే. ఏమంటున్నాడు? నేను రాకముందు నీకుండినది కొంచెమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎవరంటే, అబ్రహాముకు సంతానం లేదు. అబ్రహాముకు సంతానం లేకపోతే తన ఇంట్లో పెద్ద దాసుడిగా ఉన్నటువంటి ఎలియాజరు అనే ఆయన ఒకడున్నాడు. ఎవరమ్మా? ఎలియాజరు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. సంతానం లేనప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వదిస్తానంటే అబ్రహాం అన్నమాట ఏంటండి, అయ్యా నువ్వు నాకు వెండి బంగారాలు ఇస్తే ఏం ప్రయోజనం? నా దాసుడైనటువంటి ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు కదా అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నాకు సంతానం లేదయ్యా, నాకు ఎంత ఉంటే ఏమి అన్నాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం లేకపోతే నాకు ఈ ఆశీర్వాదం వద్దని ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాం అన్నాడు. కారణం ఏంటంటే వింటారా? కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నా పుత్రాస్యాం గతిర్నాస్తి అనే మాట ఒకటి ఉంది. హల్లెలూయా. ఏంటి? నా పుత్రాస్యాం గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే మోక్షం లేదనే మాట లేఖనాల్లో, వేదాల్లో ఉంటుందండి. ఏంటంటే ఏందమ్మా? ఎవరు లేకపోతే? పుత్రుడు లేకపోతే మోక్షం లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కూడా అదే ఆలోచన. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుత్రుడుగా జన్మించాడు. హల్లెలూయా. ఆయన పుత్రుడుగా జన్మించాడు కదా. మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ వచనాన్ని నుంచి మనం ధ్యానించుకుంటే చూడండి, అక్కడ అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు ఎవరికమ్మా? దావీదు పట్టణం మందు పుట్టాడు. ఆయనే ప్రేమైన దేవుని బిడ్డలారా, నా పుత్రాస్యాం గతిర్నాస్తి అనే దానికి అర్థం. అంటే పుత్రుడు పుట్టకపోతే మోక్షం లేదనే దానికి అర్థము యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే కానీ ఈ లోకంలో, ఆ దేవాది దేవుడే కానీ ఈ లోకంలో మానవుడుగా, మనిషి కుమారుడుగా, సశరీరుడుగా, రక్త మాంసములలో పాలువాడుగా రాకపోతే ఈ లోకము ప్రియమైన దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రానికి లోనై పాపములోనే జీవించేవారు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు దేవుడు, ధర్మశాస్త్రము ఉన్నదనుక పాపము ఉండెను అని చెప్పి లేఖనాల్లో రోమీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రాన్ని గురించి వ్రాయబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ పుత్రుడు లేడని ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాం అనుకుంటున్నాడు. నా పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే నాకు ఆస్తికర్త అవుతాడని చెప్పి ఎలియాజరు అనుకుంటున్నాడు. కానీ ఆ ఎలియాజరు మరి కాలంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చాడు. 99 వయసు 100 వయసులో 99 వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చి 100వ సంవత్సరంలో కుమారుడు ఇస్సాకును దేవుడు ఇస్తాడు అబ్రహాముకు. ఇస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఇస్సాకు పెద్దవాడైనాక దేవుడు ఒక ప్రమాణం చేపిస్తాడు ఎలియాజరుతో. ఏంటంటే, ఎలియాజరు నాకు ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకు నువ్వు వివాహం చేయాలా, వివాహం చేయటానికి ఒక పిల్లను చూడాలా, ఆ పిల్లను చూడటానికి అన్యుల్లో వద్దనే వద్దు, నా స్వదేశానికి వెళ్ళు, నా బంధువుల దగ్గరికి వెళ్ళమని చెప్పి చెబుతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఎలియాజరు తన మరి యజమానుడైనటువంటి అబ్రహామును ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క లాబాను ఇంట్లో ఎంతగానో ఘనపరుస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే, నేను పోయినాక ఆ కుటుంబం ఆశీర్వదించబడింది అని చెప్పి ఒకవేళ ఇక్కడ ఎలియాజరు చెప్పొచ్చు. ఎందుకంటే అబ్రహాము దగ్గర పనిచేస్తూ అనేకమైన కాలము ఎలియాజరు అక్కడ నివసించినా ఎలియాజరు తన గొప్పతనాన్ని చెప్పుకోలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి విశ్వాసపాత్రులైనటువంటి మనుషులు ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు. ఇక్కడ ఈయన అంటాడు చూడండి, యాకోబు నేను రాకముందు నీకుండినది కొంచెమే కదా, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోట్లల్లా నేను ఆశీర్వదించలేదు కదా. యాకోబు అక్కడ అనలేదు నేను ఆశీర్వదించానని, అక్కడ అనలేదు. ఏమంటున్నాడమ్మా? నేను పాదము పెట్టిన చోట్లల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చేసిన మరి వాగ్దానం ఏంటంటే, నువ్వు పాదం పెట్టిన స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు. కానీ ఏంటంట, యాకోబు పాదం పెట్టిన స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎవరి కోసం అంటే లాబాను కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు పాదం పెట్టిన స్థలం ఎలా ఉంది? మరి వివాహాల్లో వివాహమైన తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంట్లోకి వస్తుంటారు. పెళ్ళి అయిన తర్వాత కదా, ఇంట్లోకి వస్తున్నప్పుడు ఏమంటారమ్మా? హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత ఏమంటారమ్మా? అమ్మా కుడి పాదం పెట్టు, అయ్యా కుడి పాదం పెట్టు. ఏంటంట కుడి పాదంలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంది? కుడి పాదంలో ఉన్న శ్రేష్టత ఏంది చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎడమ పాదంలో లేదా అక్కడ శ్రేష్టత? ఒకవేళ ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, ఒకవేళ ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎడమ కాళ్ళను పెట్టనివ్వరు. ఎవరన్నా పెడతారమ్మా? ఎడమ కాలు పెడితే అమ్మ కుడి కాలు పెట్టు అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ కుడి పాదము ఎడమ పాదము చెప్పడంలా యాకోబు ఏమంటున్నాడు? నేను పాదం పెట్టిన స్థలమెల్లా. ఒకవేళ కుడికాలు పెట్టినానా అక్కడ ఆశీర్వదింపబడ్డావు, ఎడంకాలు పెట్టానా అక్కడ ఆశీర్వదింపబడ్డావు నువ్వు. హల్లెలూయా.
అవునండి, మన పాదములు దేవుని వర్తమానము, దేవుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మాటలు కలిగినటువంటి జీవం గ్రంథం పట్టుకున్నటువంటి నీ యొక్క పాదములో పర్వతముల మీద సుందరములైనవి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏంటంట? ఆయన యొక్క మాటలు పెట్టుకున్నటువంటి జీవ గ్రంథాన్ని పెట్టుకున్నటువంటి నువ్వు, నీ పాదములు ఎలాంటి అంట? పర్వతముల మీద సుందరములైనవి. అలాగే మనం ఉంచుకుంటున్నామా? ఆలోచన చేయండి. మన పాదాలను అనేక స్థలాలు తిరిగి మన పాదాలను రోత చేసుకుంటున్నామా? కదండి. మన పాదాలు కూడా, మనం పాదం పెట్టిన స్థలం కూడా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ఆ మాట అంటాడు, నేను పాదం పెట్టిన చోట్లెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. నేను ఆశీర్వదింపబడాలి, నేను వెళ్ళిన చోట ఆశీర్వదింపబడాలి, నేను పాదం పెట్టిన స్థలము ఆశీర్వదింపబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉందుముగాక. మనం పాదం పెట్టిన ఏ ఇల్లు నశింపకుండా ఉండునుగాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదింపబడునుగాక. చెప్పండి అమ్మా, నా కుటుంబము యెహోవా సన్నిధిలో నిత్యము ఆశీర్వదింపబడునుగాక. నా కుటుంబము యేసుక్రీస్తు సన్నిధిలో నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆయన సన్నిధిలో మీ కుటుంబాలు ఉంటే గొప్ప ఆశీర్వాదం. రెండో మాట, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతరులు చెప్పాలా, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చినందుకు నాకు ఆశీర్వాదం. ఏం చెప్పాలమ్మా? లాభాన్ని అంటున్నాడు కదా, నేను శకునం చూశానయ్యా యాకోబు, నువ్వు పోవద్దు. హల్లెలూయా. కొంతమంది నా అల్లుడు వచ్చిండు ఎప్పుడు పోతాడా, నా కూతురు వచ్చింది ఎప్పుడు పోతుందా అనుకుంటారు. అయితే లాభాన్నట్టు అనుకోవాలా, ఈయన పోతే ఆశీర్వాదం పోతుంది అనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు అంటున్నాడు, నేను పాదం పెట్టిన స్థలం నేను దేవుడు ఆశీర్వదించాడని చెప్పి అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము ఆశీర్వదింపబడదుము గాక. ఇంకొక మాట మనము ధ్యానించుకుందాం. అక్కడే ప్రేమైన దేవుని బిడ్డలారా, 49వ అధ్యాయము 7వ 22వ వచనాన్ని చదువుకుందాం. 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఏమా ఎవరంట? యోసేపు. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారుడైనటువంటి తన కుమారులను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి అయినటువంటి యాకోబు ఏమా, తండ్రి అయిన యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి అయిన యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ యోసేపు దగ్గరికి వచ్చాడు. చదువమ్మా. యోసేపు ఫలించెడి కొమ్మ. హల్లెలూయా. ఎవరంట? యోసేపు ఎవరు? ఫలించే కొమ్మ. హల్లెలూయా. ఫలించే కొమ్మ ఏం చేస్తుంది? ఫలించే కొమ్మ ఏం చేస్తుందయ్యా చెప్పండి? ఏం చేస్తుందమ్మా ఫలించే కొమ్మ? ఫలాలు ఇస్తుంది. హల్లెలూయా. ఫలాలు ఇస్తే ఏమవుతుందమ్మా? ఫలాలు ఇస్తే ఏమవుతుంది? ఇతరులు సంతోషిస్తారు కదా. ఫలాలు పడినప్పుడు ఒక చెట్టుని వేసాను, మా ఇంట్లో మామిడి చెట్టుని వేసాను. ఆ మామిడి చెట్టు పడినప్పుడు ఎందుకు పండిందా ఈ పండు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మన సంపూర్ణమ్మ వాళ్ళ ఇంట్లో నేను చూస్తూ ఉంటా, వాకిట్లోకి పోతే జామ చెట్టు వేశారు. ఆ జామ చెట్లు కాయలు కాసి పండ్లు పండితే అన్న పాస్టర్నా ఇదో తీసుకుపోనా అని చెప్పి ఇస్తుంది కదమ్మా. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పండ్లను చూసి సంపూర్ణమ్మ ఎందుకు కాసిందమ్మా ఈ కాయ ఇన్ని పండ్లు పండిందే, ఇది వేస్ట్ అని చెప్పి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అంటావా సంపూర్ణమ్మ? ఏమనుకుంటావు? దేవుడు ఎన్ని పండ్లు నాకు ఇచ్చిండు. హల్లెలూయా కదా. 36 పండ్లు కదమ్మా. ఏంది
36 పండ్లు కాదు, 38 కాదు నేను చెప్పటం. జామ పండ్ల గురించి. మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది, మామిడి పండ్ల గురించి నేను చెప్పేది కదా. కొంతమంది ఇంట్లో ప్రేమ దేవుని చెట్లు బిడ్డలారా మునక్కాయల చెట్లు ఉంటాయి కదా, వాటి ఫలాలు ఆమె చూసుకున్నప్పుడు ఎంత సంతోషిస్తుంది కదా ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు అంటాడు, యాకోబు అంటాడు తన కుమారుడు అయినటువంటి యోసేపును, ఎవరంట? యోసేపు ఎవరమ్మా? ఫలించడు కొమ్మ. ఎక్కడమ్మా? ఊట యొద్ద ఫలించడు కొమ్మ. దాని ఏంటి అమ్మా? రెమ్మలు కదా. రెమ్మలు అంటే కొమ్మలు కదా. దాని కొమ్మలు, దాని కొమ్మలంట ఎక్కడికి? దాని కొమ్మలు గోడ మీదకి ఎక్కుతాయి. హల్లెలూయా. ఒక ఆమె మొన్న మా ఇంటికి వచ్చి మేము కూడా దిగినమయ్యా అనింది. ఏంటంట? మేము కూడా దిగినమయ్యా. అమ్మ ఇది దిగేది కాదమ్మా అని చెప్పినాను. హల్లెలూయా. అమ్మ ఇది దిగేది కాదమ్మా అని చెప్పిన. ఆమె అనేది మేము కూడా ఈ మతంలోకి దిగినమయ్యా. ఇది దిగేది కాదు, ఇది ఎక్కేది. హల్లెలూయా. చెప్పండి ఎంతమంది ఇది ఎక్కేది? నేను ఎక్కినానని వాళ్ళు చెప్పండి. నేనంటే బీడీలు తాగేవాడిని, ప్రేమ దేవుని బిడ్డలారా, మానుకున్నాను. సిగరెట్ తాగేవాడిని, బీర్లు తాగేవాడిని, దొంగతనం చేసేవాడిని, ఇతరులను తిట్టేవాడిని, ఇతరులను కొట్టేవాడిని, ప్రేమ దేవుని బిడ్డలారా, సినిమాలు చూసేవాడిని. అనేకమైన అలవాట్లు, అవన్నీ దిగిపోయే అలవాట్లు. అవన్నీ ఏం అలవాట్లు? దిగిపోయే అలవాట్లు. ఎక్కే అలవాట్లు ఏంది? ఎక్కే అలవాట్లు వాటిని అన్నిటిని మానుకున్నాడు, ఎక్కుతాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన మనిషిగా ఉంటాడు ప్రేమ దేవుని బిడ్డలారా. మనలో ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని దేవుడు ఇస్తాడు. మా పాస్టమ్మ గారు చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటే నేను వింటుంటా. అయ్యా మా సంఘము కొండ మీద ఉన్న పట్టణం వలె. హల్లెలూయా. అయ్యామంట ఎట్లుండాలంట? మా సంఘము కొండ మీద ఉన్న పట్టణం వలె. కొండ మీద ఉండే పట్టణం ఎట్లుంది? కింద ఉంటుందా పైన ఉంటుందా? పైన ఉంటుంది. హల్లెలూయా కదా. దీపస్తంభం మీద ఉన్న దివిటి వలె. దీపస్తంభం మీద ఉన్న దివిటి ఏం చేస్తుంది? అనేకులకు వెలిగిస్తుంది. హల్లెలూయా కదా. ఇది దిగిపోతే, దీపస్తంభం దిగిపోతే వెలుగు ఉండదు. కొండ మీద ఉండే పట్టణం కిందికి పోతే అది కింద ఉన్నట్టు లెక్క, పైన ఉన్నట్టు లెక్క కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, యోసేపంట యాకోబు అంటాడు ఈయన కుమారుడు ఫలించే కొమ్మ. హల్లెలూయా. ఎందుకన్నాడు ఆ మాట? ఏమా చూడండి, చూద్దాం. 49వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి. రూబేను నువ్వు నా పెద్ద కుమారుడు. ఎవరమ్మా? రూబేను పెద్ద కుమారుడు. రూబేను ఎట్లా అంటాడంట? నీళ్ళ వల్ల చలనం అటు ఇటు పోయి పొరిలేవాడు నువ్వు. దీవెన అది? ఏమండి రోజేష్ గారు, అది దీవెనేనా? అక్కడ దీవెన లేదు. పెద్ద కుమారుడే, ఫలించేవాడు కాదు. దీవెన లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు చంచలుడివై నీవు అతిశయం పొందుదువు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. చూడండి, అపవిత్రమైనటువంటి కార్యాలు చేశాడు రూబేను. పెద్దోడే, ఆశీర్వాదం లేదు. రెండోవాడు, మూడోవాడు షిమ్యోను, లేవి. వీళ్ళిద్దరూ ఎలాంటి వారంట? ఏమా వీళ్ళిద్దరు సహోదరులు. వారి ఖడ్గములు బలత్కారమైనవి. అంటే వీళ్ళు ప్రేమ దేవుని బిడ్డలారా ఇతరులను భయపెట్టేవాళ్ళు. ఎవరు?
లేవి ఎవరమ్మా? ఇంకొక ఆయన సిమ్యోను, లేవి ఇతరులను భయపెట్టేవారు. అక్కడ ఆశీర్వాదం లేదు. తర్వాత మనం చూస్తే తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ వాడు యోధా. యోధాని గురించి స్తుతి అంటాడు కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా అక్కడ కూడా ఆశీర్వాదం లేదు. తర్వాత ఎవరు? యోధా తర్వాత ఎవరమ్మా? ఎవరు చూడండి? యోధా తర్వాత ఎవరు? షిలోహునా? కాదు. తర్వాత జబూలూను. ఎవరమ్మా? 13 వచ్చినాం. జబూలూను. యోధా తర్వాత ఎవరు? జబూలూను. తర్వాత సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు ఉండును. అతను కూడా అక్కడ ఫలించే కొమ్మల్లా. తర్వాత ఇస్సాకారు, 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్ధబము. అతడు విశ్రాంతి మంచిదొకటియు భూమి రమ్యమైనదొకటి చూచాను గనుక అతడు మోయిటకు భుజం వంచుకొని వెట్టి చేయవాడు. ఎవరంట? ఇస్సాకారు ఏం చేసేవాడంట? వెట్టి పని చేసేవాడంట. తర్వాత దాను 16 వచనం. ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగా ఉంటాడంట. దాన్ని ఏం చేస్తాడంట? సర్పముగా ఉంటాడంట. తర్వాత ఆషేరు 20వ వచనం. 20వ వచనం చూడమ్మా. ఆషేరు శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర ఫలములను అతడిచ్చును. నఫ్తాలి విడవబడిన లేడి ఎవరికి చిక్కేవాడు కదంట నఫ్తాలి. తర్వాత యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపుని అంటాడు ఫలించెడు కొమ్మ. ఇక్కడంతా వాళ్ళని గురించి 2 మాటలు అంటాడు. ఇక్కడ యోసేపుని గురించి చూడండి 2 మాటలు మాట్లాడతాడు తండ్రి. ఆ యొక్క యాకోబు యోసేపును ఆశీర్వదించాడు. ఏమంటాడు? యోసేపు ఫలించాడు కొమ్మ, ఊట యొద్ద ఫలించాడు కొమ్మ. ఎక్కడున్నాడు? ఊట దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఊట దగ్గర ఉండే చెట్టు ఎట్టుంటుంది చెప్పండి? ఫలిస్తుంది. నీళ్ళ దగ్గర ఉన్న చెట్టు ఎట్లుంటుందమ్మా? ఫలిస్తుంది. అదేవిధంగా నీళ్ళు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. వాక్యాన్ని వినే బిడ్డలు ఫలించాలా. తర్వాత దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కుతాయి. హల్లెలూయా. మతంలోకి దిగేది కాదు ఇది. పరలోకానికి ఎక్కిపోయే మార్గం యేసయ్య దగ్గరికి రావడం. ఇది మతం అసలే కాదు. ఏంటంటే యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు మతస్థులు కానే కాదు. మనది భారతదేశం. మనకు మతాలతో ఏం అవసరం? మనకు మార్గం కావాలా కదమ్మా. పామురుకు పోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం కావాలా? పామురుకు పోవాలంటే ఏం కావాలా? మంచి మార్గం కావాలా. హల్లెలూయా. ఏ మార్గాన్ని బట్టి ఆ మార్గాన్ని ఉన్నాయి. మార్గాలు చాలా మార్గాలు ఉన్నాయి నుజ్బాతుకు పోవటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా అల్లాడికి పోతే గంగారు నగర్ నుంచి నుజ్బాతు పోవాలంటే చెప్పండి మార్గం ఉందా లేదమ్మా? చెరుకట్లో పడి ఇనిమిర్లో పోవచ్చు. ఇనిమిర్ల నుంచి పాత ఇనిమిర్లకు పోవచ్చు. పాత ఇనిమిర్ల నుంచి నుజ్బాతు పోవచ్చు. నుజ్బాతు పోయినాక ఇంకొక దారిని పోతారు. పోలీసు వాళ్ళు కానీ రోడ్లో ఉంటే బైకులు పట్టుకుంటుంటే నుజ్బాతులో నుంచి ఒక సపరేట్ దారి ఉంది. సినన్నా ఇనిమిర్ల నుజ్బాతుల నుంచి ఒక సపరేట్ దారి ఉందా? ఆ దారిని వెళ్ళిపోతారు. అది కూడా దారేనా? దాన్ని ఏమంటారు? దొంగదారి కదా. యేసయ్యది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకానికి ఎక్కిపోయే దారి. ఇది మతముగానే కాదు, ఇది పరలోకానికి మార్గం. హల్లెలూయా. చూడండి దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని ఛేదించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. ఎవరు? అన్నదమ్ములే. ఎవరమ్మా? అన్నదమ్ములే. వారు బాణములు వేసి అతన్ని హింసించిరి.
యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము. ఎవరమ్మా? యాకోబు కొలిసే పరాక్రమశాలి. హల్లెలూయా. యాకోబు అంటాడు, నా దేవుడు నిన్ను నేను కాలు పెట్టిన స్థలంలో నిన్ను ఆశీర్వదించాడంట. యాకోబు లాబాంతో అంటాడు, నీ దేవుడని చెప్పి అనొచ్చు కదా. లాబాంతో నీ దేవుడని వచ్చి అనొచ్చుగా. నా దేవుడు నేను అడుగుపెట్టిన స్థలాన్ని నిన్ను ఆశీర్వదించాడంట. యాకోబు ఏమిటట? యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండ మేపెడివాడు ఆయనే. హల్లెలూయా. ఇశ్రాయేలుకు బండ ఎవరు? యాకోబు. ఇశ్రాయేలును మేపేవాడు యాకోబు. యోసేపు. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పై నుండి మింటి దీవెనలతో. హల్లెలూయా. ఏందట? పై నుండి మింటి దీవెనలు యోసేపుకుంటాయంట. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలను అందరూ దీవిస్తారు. సమూయేలు గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు అంటే ఏలి ఎదుట దేవుని దయ మనుషుల దయ కలిగి ఎదుగుతున్నాడంట. హల్లెలూయా. నెలమక ఏలి ఎదుట సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుని దయ మనుషుల దయ కలిగి ఎదుగుతున్నాడంట. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల దయ కూడా అవసరమే. తండ్రి ఆశీర్వదిస్తున్నాడు కుమారుణ్ణి. దేవుడు ఆశీర్వదించాడు యాకోబును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుమారులను మనం ఏం చేస్తున్నాం? మన కుమారులను మనం ఏం చేస్తున్నామండి? ఆశీర్వదిస్తున్నామా? యాకోబుకి ఎంతమంది కుమారులమా? 10 మంది కుమారులు కదా. అయితే దేవుడు యాకోబు ఏం చేశాడంటే యోసేపు పుట్టిన 2 కుమారులను కూడా తన లెక్కలు వేసుకొని 12 మందికి చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? యోసేపుకు పుట్టిన 2 కుమారులు ఎఫ్రాయిము మనష్షేను కూడా తన లిస్టులో వేసుకొని 12 మంది చేసుకున్నాడు. హల్లెలూయా. 12 మంది నా సంతానం అంటాడు. 12 మంది రాజులు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఎక్కువైపోయారు. హల్లెలూయా. మెట్టుకు ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తే యాకోబు కుమారుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మన కుమారులను మనం ఆశీర్వదించే విధంగా మారిపోవాలి. హల్లెలూయా. మన కుమారులను మనం ఆశీర్వదించే విధంగా మారాలండి. ఎప్పుడై నువ్వు నీ కుమారులను ఆశీర్వదిస్తావంటే నువ్వు ఆశీర్వదింపబడితే. ఎప్పుడమ్మా? నువ్వు ఆశీర్వదింపబడితే నీ పిల్లలను ఆశీర్వదింపు. కాబట్టి ఆ పిల్లలను ఆశీర్వదించాలంటే ఆ యొక్క యోసేపు అంట చూద్దాం. యోసేపుని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యోసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తన అన్నదమ్ములైనటువంటి వారు ఏదైనా చెడ్డ పని చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క చెడ్డ పని ప్రియమైన దేవుని బిడ్డలారా తన తండ్రి అయినటువంటి యాకోబుకు తెలియజేసేవాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసేవాడమ్మా?
చెప్పండి. యాకోబు కుమారులైనటువంటి రూబేను మొదలుకొని అన్నదమ్ములు ఏమైనా 37వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి చదవండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించి సమాచారం తన తండ్రి అయిన యాకోబుకు తెచ్చుండువాడు. ఏంటట? ఎలాంటి వాడమ్మా? ఎలాంటి వాడు? ప్రేమ దేవుని బిడ్డలారా, అన్నలు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని తెచ్చి నాన్నకు చెప్పేవాడు. అనుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా, అనుకుందాం నేను ఏదైనా పొరపాటు చేసేవాడినైతే ఇతరుల పొరపాటు ఎత్తి చూపగలనా అమ్మా? ఎత్తి చూపగలనా? ఎప్పుడు ఎత్తి చూపుతామంటే మనం పొరపాటు చేయనప్పుడు. నేను అనుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు అందరూ ఇచ్చినాక మందిరంలోకి వచ్చి నేను ఏందమ్మా ఇంత లేటుగా వచ్చినామని చెప్పి నేను అన్నాను అనుకో, మిమ్మల్ని ఏమనుకుంటారు మీరు చెప్పండి? ఏమనుకుంటారు? అబ్బా ఈయన అందరికంటే లేటుగా వచ్చినాడు, ఈయన అందరికీ చదువుతున్నాడమ్మా, ఏం సుశీలమ్మా అనవసరం లేదా? మేము అందరం వచ్చినాక వచ్చి ఈయన ఏందమ్మా ఇంత లేటుగా వచ్చిండ్రు మీరు అంటున్నాడే అని చెప్పి నవ్వుకారు మనసులోనే, ఆయన బయటకు అనకపోయినా కదా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు అంట అన్నదమ్ములు చేసే చెడుతనాన్ని తండ్రికి చెప్పేవాడంట. అంటే తను చెడు పనులు చేయకుండా ఉండేవాడు. అందుకనే యోసేపు ఫలించెడు కొమ్మగా జీవించాడు. హల్లెలూయా. మన జీవితాలు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ రీతిగా ఉండాలి. ఇంకొక మాట నేను మరి తెలియజేసి, ప్రేమైన దేవుని బిడ్డలారా 47వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 47వ అధ్యాయము 7వ వచనాన్ని. మరియు యోసేపు ఎవరినమ్మా? యోసేపు తన తండ్రి అయిన యాకోబును ఎక్కడికి లోపలికి తీసుకొని వచ్చి, ఎక్కడ? ఫరో ఉన్న ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఫరో ఎవరండి? ఇశ్రాయేల్ రోజెస్ గారు, ఫరో ఎవరు? రాజు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకుపోతున్నాడు? ఫరో ఉన్న ఇంట్లోకి తీసుకుపోయాడు. గ్రసమ్మ, కాంతమ్మ, యోసేపు తన తండ్రి పేరు ఏం పేరు? యోసేపు తండ్రి పేరు నిన్ను అడిగినా నేను అడిగింది ఆమె అడిగినా చెబితే బాగుంటుంది. యాకోబును ఏం చేశాడు యోసేపు చెప్పమ్మా? కాంతమ్మా, యాకోబును ఏం చేశాడు యోసేపు చెప్పు? నేనేం చెప్పినమ్మా? లోపలికి తీసిపోయింది. ఆడికి తీసిపోయిండు? రాజు దగ్గరికి తీసిపోయిండు. అది నేను చెప్పిన కదా. ఏడికి తీసిపోయిండట యాకోబును యోసేపు? ఫరో దగ్గరికి తీసిపోయాడు, లోపలికి తీసుకువెళ్ళాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీరు కానీ సత్ప్రవర్తన కలిగి ఉంటే కదా, మీరు కానీ సత్ప్రవర్తన కలిగి ఉంటే రాజుల దగ్గరికి పోతారు. నేను కానీ సత్ప్రవర్తన కలిగి ఉంటే నా పిల్లలు రాజుల దగ్గరికి పోతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యోసేపు అంట యాకోబును రాజు దగ్గరికి తీసిపోయాడు, ఫరో దగ్గరికి తీసిపోయాడు. ఫరో దగ్గర అతన్ని ఉంచగా యాకోబు ఎవరిని దీవించాడంటే? హల్లెలూయా చెప్దాం. యాకోబు ఎవరిని దీవించాడు? రాజుని దీవించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడితే రాజులను దీవించేవాడుగా నువ్వు మారుతావు. హల్లెలూయా. ఎప్పుడు?
నువ్వు ఆశీర్వదించబడితే కదా దావీదు, అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుని దేవుడు ఆశీర్వదించింది లాబాను చూసిండు. యాకోబు అన్నాడు, నా పాదం పెట్టే చోటల్లో నిన్ను ఆశీర్వదించాడని లాబానుతో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అన్నాడు యోసేపును చూసి, నువ్వు ఫలించాడు కొమ్మ, నువ్వు ఎక్కుతావు, పైకి ఎక్కుతావు అని చెప్పి యాకోబు యోసేపుని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు యాకోబు? రాజును దీవించాడు. హల్లెలూయా. చాలామంది రాజు మనకేమైనా బహుమానం ఇస్తే బాగుండును అనుకుంటాం కదా. మనం అనుకుందాం, దివ్య మంచి బాగా ఒక పందెంలో బాగా గెలిచింది. అప్పుడు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? బహుమానం ఇస్తారు, అవునా? గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తారు? బహుమానం, ప్రైజ్ ఇస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిస్తారు ఆ ప్రైజు? హెడ్ మాస్టర్ అన్నా కదా, లేకపోతే గ్రామ సర్పంచ్ అన్నా కదమ్మా. ఒక హెడ్ మాస్టర్ అన్న ఇస్తాడు, లేకపోతే గ్రామ సర్పంచ్ అన్న ఇస్తాడు. ఒక్కోసారి మీరు ఏమనుకోకపోతే నేను చెబుతా, మా అమ్మ హాస్పిటల్లో పనిచేసింది. మా అమ్మ హాస్పిటల్లో పనిచేస్తే హాస్పిటల్లో దాదాపుగా 1000 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా నెలకు తెలుసో లేదో, ఒక ముఖ్యమంత్రి వచ్చి మా అమ్మకు ప్రైజ్ ఇచ్చారండి. ఏం పేరమ్మా ఆయన పేరు? ముఖ్యమంత్రి పేరు జలగం వెంగళరావు. ముఖ్యమంత్రి వచ్చి మా అమ్మకు ప్రైజ్ ఇచ్చాడు. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. హల్లెలూయా. గొప్పే కదా అది. 1000 మందిలో మరి మన కాంతమ్మ గ్రేసమ్మ గారికి తెలుసు. గ్రేసమ్మ ఎంత పెద్దది హాస్పిటల్ అది? గ్రేసమ్మ తెలుసా మీకు? కర్నూలు హాస్పిటల్ పెద్దదేనా? కాంతమ్మ నీకు తెలుసా కర్నూలు హాస్పిటల్? ఒకసారేనా? జాన్ నీకు తెలుసా కర్నూలు హాస్పిటల్ పెద్దనా? అంత పెద్ద హాస్పిటల్లో ఎంతమంది సర్వెంట్ ఉంటే తిరుపతమ్మ అని ఆమెను పిలిచి, మా అమ్మని పిలిచి ముఖ్యమంత్రి ప్రైజ్ ఇచ్చాడండి. ఇంకా ఆమె పట్టరాని సంతోషం. అక్కడ ఉన్నటువంటి సర్వేట్లు మొత్తం ఈమెను పక్కన కూర్చోబెట్టుకునేది, ఫోటో తీసుకునేది. ఫోటోలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి అలాగ ఫోటో దిగింది. ఎవరు పెద్ద వాళ్ళంతా తిరుపతమ్మ రా వచ్చి కూర్చో అని చెప్పి ఫోటోలు తీసుకున్నాం. అయితే అది కాదు ఇక్కడ. హల్లెలూయా. అయితే అది కాదు ఇక్కడ. యాకోబు పోయి ఫరోను దీవించాడు. హల్లెలూయా. పెద్దోడు వచ్చి చిన్నోడిని దీవించలా. ఈ చిన్నోడు పోయి పెద్దోడిని దీవించాడు. ఎవరు? ఎన్నిక లేని యాకోబు. హల్లెలూయా. అయితే దేవుడు ఎన్నుకున్నాడు. లోకంలో ఎన్నిక లేని వాడే యాకోబు. ఏశావు ఏమనుకున్నాడంటే యాకోబుని చంపాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాబాను ఏమనుకున్నాడంటే నా దగ్గర కొలువు చేశాడని చెప్పి అనుకున్నాడు యాకోబు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపును బట్టి యాకోబు ఏమయ్యాడమ్మా? చదువమ్మా. ఏం చేశాడు? 7వ వచనం మళ్ళీ మొదటి నుంచి చదువు. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఎవరి సమక్షంలో? రాజు సమక్షంలో అతన్ని ఉంచినప్పుడు యాకోబు ఫరోను దీవించెను. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యాకోబు ఫరోను దీవించాడు. నువ్వు కూడా ఒకరిని దీవించేవాడిగా ఉండాలా. నీకంటే చిన్నోళ్ళను కాదు, నీకంటే పెద్దోళ్ళను దీవించేవాడుగా నువ్వు ఉండాలి ఈ సంవత్సరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దీవెన రావాలంటే మొదట నీ కుటుంబము. దావీదు అన్నట్టుగా 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, యెహోవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించమంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండములో ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ లాబాను అంటాడు, అయ్యా నిన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడింది అంటాడు. యాకోబు అంటాడు తన మామైన లాబానుతో, నా పాదం పెట్టిన చోటెల్లా ఆశీర్వదింపబడింది అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుణ్ణి
యాకోబు తన కుమారుడైన యోసేపును ఆశీర్వదించాడు. ఆ యాకోబే రాజును ఆశీర్వదించాడు. మనం ఎలాగున్నాం? మనం ఆ రీతిగా ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలోనైనా, ఈ సంవత్సరం అంతా నూతనమైన తలంపులతో, నూతనమైన ఉద్దేశాలతో ఆశీర్వదించే వారముగా, ఆశీర్వాదాలు పొందుకునే వారముగా మనం జీవించుదముగాక. ఆమేన్. ఆ రీతిగా దేవుడు సంఘములో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆయత్తపరచునుగాక. ఆమేన్.